అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మస్ట్, హావ్ టు, ఆట్ టు, షుడ్ వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుందాం. మనం బయట స్కూల్ నుంచి, ఆఫీస్ నుంచి, సొసైటీ దగ్గర నుంచి చట్టపరంగా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవి తప్పకుండా పాటించాలి అనే వాటి గురించి చెప్పడానికి మస్ట్, హావ్ టు వాడుతూ ఉంటాం. అలాగే కొన్ని విషయాలు ఫాలో అయితే బావుంటుందని చెప్పడానికి, కొన్ని సలహా ఇవ్వడానికి ఆట్ టు, షుడ్ అనేవి వాడుతూ ఉంటాం. ఇవి మనం ఎలా సెంటెన్సెస్‌లో వాడతామో చూద్దాం. అయితే వీటి మధ్య తీవ్రత అనేది మస్ట్ నుంచి షుడ్‌కి వెళ్ళే కొద్దీ వాటి మధ్య ఉన్న అథారిటీ తగ్గుతూ వస్తుందనమాట. మస్ట్ అథారిటీకే చెప్తే షుడ్‌కి వచ్చే కొలది అథారిటీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు వీటిని సెంటెన్సెస్‌లో ఎలా వాడతామో చూద్దాం. ఇప్పుడు మనం మస్ట్ గురించి తెలుసుకుందాం. యూ మస్ట్ డూ ద హోంవర్క్. మీరు తప్పకుండా హోంవర్క్ చేయాలి. ఇది స్ట్రాంగ్‌గా చెప్తున్నామనమాట. మీరు తప్పకుండా హోంవర్క్ చేయాల్సిందే అని. ఇక్కడ స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అథారిటీగా చెప్తున్నారనమాట మనం. మాట్లాడే వ్యక్తి మన మీద ఒత్తిడి తీసుకొస్తారనమాట. ఇక్కడ తప్పకుండా హోంవర్క్ మనం చేయాల్సిందే. నో చాయిస్. మనం వేరే ఏమి చెప్పడానికి అవకాశం ఉండదు మనకి. నో చాయిస్. తప్పకుండా మీరు హోంవర్క్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం హావ్ టు గురించి చూద్దాం. ఐ హావ్ టు డూ హోంవర్క్. నేను హోంవర్క్ చేయవలసి ఉంది. ఇక్కడ అక్కడున్న పరిస్థితిని బట్టి, రూల్స్‌ని బట్టి మనం చెయ్యాలనమాట. మనకిష్టం ఉన్నా లేకపోయినా మనం హోంవర్క్ చెయ్యాలి. ఇది మస్ట్ కన్నా కొంచెం అథారిటీ తక్కువగా ఉంటుంది హావ్ టు అనేది. నెక్స్ట్ మనం ఆట్ టు గురించి చూద్దాం. యూ ఆట్ టు హెల్ప్ ద ఎల్డర్స్. పెద్దవారికి సాయం చేయడం మీ నైతిక బాధ్యత. ఇది ఒక మోరల్ డ్యూటీని తెలియజేస్తుందనమాట. మన నైతిక బాధ్యత అనమాట. ఇది ఈ పని చేస్తే మంచిది అనే సలహా ఇవ్వడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆట్ టు అనేది సాధారణంగా ఇప్పుడు కామన్ యూసేజ్‌లో తక్కువగా వాడతాం మనం. ఆట్ టు అనేది పెద్దగా యూజ్ చేయమనమాట. నెక్స్ట్ మనం షుడ్ గురించి తెలుసుకుందాం. షుడ్. యూ షుడ్ ఈట్ యాపిల్ డైలీ. అంటే మీరు ప్రతిరోజు యాపిల్ తినడం మంచిదని మనకి డాక్టర్ గారు సలహా ఇస్తున్నారు. ఆ సలహా మీరు పాటించకపోవచ్చు, పాటించకపోవచ్చు. అదొక కామన్‌గా డాక్టర్ గారు మనకి సలహా ఇస్తున్నారనమాట. అంటే ఇక్కడ చూడండి మస్ట్ కన్నా, హావ్ టు కన్నా షుడ్ అనేది అథారిటీ తక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక క్వెషన్ ఇచ్చాను. యూ ఆట్ టు రెస్పెక్ట్ ద ఎల్డర్స్. ఇది కంపల్షనా? మోరల్ అబ్లిగేషనా? అడ్వైజా? అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.